గత వైసీపీ ప్రభుత్వంలో కమ్మవారిని టార్గెట్ చేస్తూ దాడులు చేయటం హేయమైన చర్య అని కమ్మ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలోని అంజీ రోడ్లో గల వికాస్ కోచింగ్ సెంటర్లో నూతన కమ్మ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు చిమ్మిటి బాలకృష్ణ, పాతూరి మురళి, గోరంట్ల అంజియ్య, రాయపాటి సుబ్బారావు, తానికొండ సురేష్ బాబు, రత్నాకర్ తదితరులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. కమ్మవారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సంఘాన్ని బలోపేతం చేస్తామని వారు తెలిపారు. కమ్మ సేవా సమాఖ్య ఒక సంఘం ఏర్పాటు చేశామండి. అది ఇంతకుముందు మేము ఏర్పడిన కారణం ఏంటంటే వివిధ రకాలుగా కమ్మ వాళ్ళ మీద గత జరిగిన 5 సంవత్సరాల్లో చాలా రకాల దాడులు జరిగాయి. కానీ దాని నిరసన చెప్పేదానికి కూడా అవకాశం లేని పరిస్థితి, భయపడుతున్నారు. కేవలం కమ్మ సంఘం మీద, కమ్మ వాళ్ళ మీదే ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు ఏ రకం ఇబ్బంది పెట్టి అన్ని రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అది ప్రభుత్వం చేసిందా మిగతా వాళ్ళు చేశారా అని కాదు, కానీ మొత్తానికి కమ్మ వాళ్ళు మాత్రం ఐక్యత లేకపోవడం ఇలా సమస్యలు జరిగాయి. దాని ఉద్దేశంగా మేము కమ్మ వాళ్ళకు ఐక్యత సాధించి ఒక గ్లోబల్ ఫెడరేషన్ ఫామ్ చేసే ఉద్దేశంతో భారీ స్థాయిలో కమ్మ సంఘం బలపరిచిన ప్రయత్నాలు చేస్తున్నామండి. భవిష్యత్తులో కమ్మ వాళ్ళకి ఎవరు మరో భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ వాళ్ళ మీద ఇబ్బంది జరగకుండా, ఇటువంటి దాడులు జరగకుండా మేము ఐకమత్యంగా, ప్రభుత్వం సంబంధం లేకుండానే మేము ఐకమత్యంగా ఉండి మా సమస్యలు మేము పరిష్కారం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తామండి. ఆ విధంగా మేము కృషి చేస్తున్నామండి. గతంలో కొన్ని కమ్మ సంఘాలు ఏర్పడినాయి, కానీ వాళ్ళు ఎక్కడ బలంగా లేరు. మా ఇంటి ఆడపడిచినా ఆవిడకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా కమ్మ సంఘాలు నిరసన తెలిపే విధంగా లేవు, పూర్తి నిరసన తెలపలేదు. ఎక్కడో ప్రెస్ మీట్ చేసామని చెప్పి అంటున్నారు. భారీ స్థాయిలో 10 మంది అందరినీ సమైక్యపరిచి ఒక ధర్నా చేయడం కానీ స్పష్టమైన నిరసన తెలిపే విధంగా ప్రయత్నాలు చేయలేదు. ఆ విధంగా చేయలేదు కాబట్టి మేము బలపరచడం చూస్తున్నాం. ఎక్కడ కూడా కమ్మ వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఆ సంఘాలు పూర్తిగా పనిచేయలేదండి అనే ఉద్దేశంతో మేము స్ట్రాంగ్ గా ఫామ్ చేద్దామని చెప్పేసి సంఘానికి ఇటు బలపరుస్తాం. వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. వాళ్ళని కూడా భవిష్యత్తులో ఆ సంఘాలు 2 సంఘాలు చూపిస్తున్నారు, ఆ 2 కలుపుకొని బలోపేతం చేస్తాము. ఈ పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పెద్దవాళ్ళు కాకుండా మేము యువతను తీసుకొని ప్రయత్నం చేస్తున్నామండి. కొత్త రక్తం రావాలి, సమస్యల మీద ఒక సామాజిక సేవా కార్యక్రమం లాగా చూస్తాను కాదు, ఇది మేము యుద్ధ ప్రాతిపదంగా ఒక విప్లవంగా చేస్తాము. దీంట్లో సంఘంలో ఏర్పడే సభ్యులు కూడా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు పెట్టుకోవటం లేదు. వాళ్ళ సలహాదారులు మాదిరి ఉంటారు. దీంట్లో మాత్రం యువతే ఉంటారు. వాళ్ళు కూడా అందరినీ పెట్టుకోవటం లేదు. వ్యాపారస్తుల్ని, బిజినెస్ చేసే వాళ్ళని పెట్టుకోవటం లేదు. కేవలం ఏదైనా సామాజిక కార్యక్రమాలు పనిచేసిన వాళ్ళు, ఎక్కడ విప్లవ కార్యక్రమాలు చేసిన వాళ్ళు మాత్రమే మేము దీంట్లో సభ్యులుగా పెట్టుకుంటున్నాము. మిగతా వాళ్ళందరూ కూడా మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు సలహాదారులుగా ఉంటారు. వాళ్ళ సూచన సలహాలు తీసుకుంటాం. ఏదైనా కానీ భవిష్యత్తులో ఒక పొలిటికల్ పార్టీ కూడా చేయని విధంగా మన కమ్మ సంఘం బలపరిచే ప్రయత్నాలు మేము చేస్తామండి. బయటకు వస్తే సంస్కారం ఎదుగుతామని ఒక మెసేజ్లు పెట్టినప్పటికీ కూడా ఆ మెసేజ్లు ఎక్కడో ముస్లింలు తీసుకొచ్చి కొట్టారు. ఈ అకృత్యాన్ని మేము భరించలేని పరిస్థితి వచ్చింది. ఇదివరకు మేము కూడా జైల్లో పెడతామని బెదిరిచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి మేము కొత్తగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి, అందరిని కలుపుకోతాం. ముందు 700 ఒక మెసేజ్ పెడితే, నిన్న మెసేజ్ పెడితే ఈ రోజు వచ్చాం. మీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ ఎజెండా ఒక ఎజెండాని ఇక్కడ రూపొందించి అందరిని కలుపుకోయేటట్టుగా చేసి ఒక కొత్త రక్తంతో కొత్తగా ఏర్పాటు చేసి ప్రపంచం వేడు మా అమెరికాలో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరితో కలుపుకొని చేయాలనే కొత్త ఉద్దేశంతో ఇవాళ కూర్చున్న తర్వాత ఎజెండా అంశం నెక్స్ట్ మీకు ఫుల్ఫిల్ చేసి పూర్తిగా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.